గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తాతగారు, మేఘ గురించి ఒక మాట చెప్పండి. అది నా మనవరాలు కాదు, మా అమ్మ. బామ్మ మీరు? ఎప్పుడో పోవలసిందాన్ని, అది డాక్టర్ అవడం వల్ల ఇంకా ఉన్నాను. అంకుల్, యాజ్ ఎ ఫాదర్ గా మీరేం చెప్తారు? అది నా అదృష్టం అమ్మా, అది పుట్టాకే నేను పెరిగాను. ఆంటీ మీరు? అది మా 20 ఏళ్ల ఎమోషన్ అమ్మా. పిల్లలు, అదొక రాక్షసి రౌడీ, అది మా చాక్లెట్స్ అన్ని తినేస్తుంది. I will be with you for the rest of my life. Megha! Megha! ఏంట్రా అందరూ ఇలా డీలా పడిపోయారు? ఎంగేజ్మెంట్ హడావిడిలో 2 రోజుల నుంచి ఏం తినలేదు కదా, దాంతో కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది. లేదు, తను కళ్ళు తిరిగి పడిపోలేదురా. ఏంట్రా ఏమంటున్నావు? అవునరా, తను ఎక్కువ కాలం మనతో ఉండలేదు. ఏంట్రా ఇది? ఇట్స్ ఎ రేర్ జెనెటికల్ డిజార్డర్. మెడికల్గా దీన్ని స్పింగోహిపోడోసిస్ అంటారు. త్వరలోనే పెళ్లి కూడా పెట్టుకున్నాం, ఇంతలోనే ఇలా ఎలా? ఎలా చెప్పనురా ఇది? అమ్మాయికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. తను డాక్టర్ కాబట్టి అర్థం చేసుకోగలదు. ముందు మీరు అర్థం చేసుకోండి చాలు. చూడు, నువ్వు చచ్చిపోతావు, ఈ చిత్ర చచ్చిపోతుంది, ఆ శారదుందే అది చచ్చిపోతుంది, పళ్ళికిలిస్తుందే చంటిది ఇది చచ్చిపోతుంది, ఈ చెట్లు చచ్చిపోతాయి, ఆ తీగ చచ్చిపోతుంది, నేను చచ్చిపోతాను. కాకపోతే నేను 2 రోజులు ముందుగా చచ్చిపోతాను. మా ఏంటి ఇంకా దీపం పెట్టలేదా? ఏంట్రా ఆయనకి దీపం పెట్టేది? ప్రాణం ఉన్న పువ్వులకేమో 3 రోజులు, ప్రాణం లేని రాళ్లకి 1000 ఏళ్ళు ఆయుషిస్తాడు. ఆయనకెందుకు దీపం? అన్నీ కరెక్ట్గా జరుగుంటే ఈరోజు నీ పెళ్లి జరగాల్సింది. దేవుడు ఆల్రెడీ నాకు ఇన్విటేషన్ కార్డ్ రెడీ చేశాడు బాబాయ్. బట్ మనమే ఫూలిష్గా ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ రెడీ చేసుకున్నాం. అయినా చాలా మందితో కంపేర్ చేసుకుంటే నేను చాలా లక్కీ పాప. ఎంతోమంది ఆడపిల్లలు కడుపులోనే చనిపోతున్నారు, కొంతమందిని పుట్టిన తర్వాత చంపేస్తున్నారు, ఇంకొంతమంది ఎందుకు చనిపోతున్నారో కారణం తెలియకుండానే పోతున్నారు. అలా చూస్తే 22 ఇయర్స్ నేను బ్రతికాను. ఒక ఆడపిల్లగా ఇదంతా బోనస్సే కదా పాప. చైల్డ్హుడ్ నుంచి నాకు ప్రతిదీ ద బెస్ట్ ఇచ్చారు. బెస్ట్ స్కూల్, బెస్ట్ కాలేజ్, బెస్ట్ క్లోత్స్, బెస్ట్ ఫ్యామిలీ. ఇప్పుడు నా చావు కూడా బెస్ట్ ఉండాలంటే మీరందరూ నవ్వుతూ ఉండాలి. दीर्घ आयुष्मान भव. बेटी, भगवान से क्या मांगा? వద్దులేండి పూజారి గారు, 365 డేస్ మొక్కే వాళ్ళనే దేవుడు పట్టించుకోవట్లేదు. ఆయన మీద నాకు అంత నమ్మకం లేదులేండి. ఏం కోరుకున్నావే? ఆయన దీవించినట్టే 100 ఏళ్ళు అడిగావా? లేదే, హాఫ్ వేలో తీసుకెళ్తున్నావు కదా. అసలు నన్ను ఎందుకు పుట్టించావు ఒక రీజన్ చెప్పమని అడిగాను. నా బ్రతుక్కి అర్థం చెప్పమని అడిగాను. అవునే,
ఓ మనిషి పుట్టాక కనీసం ఒక మొక్కనైనా నాటాలంటారు. మనం పోయాక అది నలుగురికి నీడనిస్తుంది. అట్లీస్ట్ నేను ఆ పని కూడా చేయలేదు. ఈ బర్త్కి పర్పస్ ఏంటో తెలియట్లేదనేదే నా బాధ. ఏంటే ఓ పర్పస్ అని చెప్తున్నా? 1 వీక్ బ్యాక్ మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుగా? వాళ్ళ బాబు పుట్టగానే చనిపోయాడు. పాపం వాళ్ళు ఇంకా కూర్చొని ఏడుస్తూనే ఉన్నారు. మరి ఆ బాబు లైఫ్కి పర్పస్ ఏంటే? ఆ బిడ్డ పుట్టక ముందు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు? విడిపోదాం అనుకున్నారు. ఇప్పుడు కలిసి ఉన్నారు కదా. ఆ బిడ్డ పర్పస్ వాళ్ళని కలపడమే. అలాగే నా లైఫ్కి కూడా ఒక పర్పస్ ఉంటుంది. बेटी हाँ? ये लो बजरंगी का सिंदूर अंता मंची जరుగుతుంది. ఏం మంచి? आपके नज़र में कीड़ा है. ఆయన అందరినీ చూసే విధానంలోనే తేడా ఉందండి. తన మాటలేం పట్టించుకోకండి. థ్యాంక్ యూ. खुश रहो. ధారణి, నేను చదివిన మొట్టమొదటి కవిత ఈ 3 అక్షరాలు. ఏంటి ఇది? ఏదో డైరీలో పేపర్లా ఉంది. एक्सक्यूज मी, मुझे वो पेपर्स दे सकते हैं? తనకంటే ముందు తన అక్షరాల్ని చూశాను. తనకంటే ముందు తన భావాల్ని కలిశాను. మా సైనిక్ పురి చందమావతను. लाइन्स है वो इंटरेस्टिंग ఉన్నాయి. అవును, क्या मैं वो डायरी ले सकती हूँ? थैंक यू. మనం చదవడం కరెక్ట్ అంటావా? ఆయనే పర్మిషన్ ఇచ్చాడు. రా. నా పేరు రవి. నేను ఒక పేపర్ బాయ్. నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఈ పేపర్ వేయడం మానేమని? మళ్ళీ ఈ పేపర్ దగ్గరకు వచ్చి కూర్చున్నావు. ఏమైందన్నా? నువ్వన్నా చెప్పు యాదగిరన్నా. పేపర్ బాయ్ అని చెప్తే ఎవరు పిల్లలు కూడా ఇవ్వట్లేదు. ఏదో ఒక కంప్యూటర్ ఆఫీసులో పనిచేస్తున్నాడని అబద్ధం చెప్తే అయినా ఆడి పెళ్ళి అవుద్ది. పెళ్లి కోసం ఈరోజు అబద్ధం చెప్తే రేపు నిజం తెలిసాక పెళ్ళి అబద్ధం అవుతుంది అంకుల్. వాడు చిన్నప్పటి నుంచి ఈ పేపర్లు వేస్తున్న ఇంటికి రేగట్టాడు అంకుల్. ఈ పేపర్ వేస్తున్న ఎగ్జామ్ ఫీజు కట్టాడు. పేపర్ వేస్తున్న నీకు మందు కొన్నాడు. మందులు కూడా కొన్నాడు. అంకుల్, ఏ పని లేకుండా తిని తిరిగే వాళ్ళకంటే ఏ పనైనా పర్లేదని చేసే మాలాంటి వాళ్ళని అభినందించక్కర్లేదు అంకుల్. ఇన్సల్ట్ మాత్రం చేయొద్దు. మా నీకు ఎన్నిసార్లు చెప్పాను నీళ్ళు మోయిద్దని? అది డిబు ట్యాంకర్ వెళ్ళిపోతుందండి. నేను వచ్చేంత వరకు కావచ్చు కదా. ఈ నెల నా ఆటో మీద సంపాదన 3000. ఈ పేపర్స్ వచ్చేసరికి రోజు రోజుకి పేపర్లు తీసుకుని తగ్గిపోతున్నారే. మీకంటే వంట చేసే నేనే నయ్యన్రా. మీకన్నా 2000 ఎక్కువ సంపాదించాను. కరెక్టేనే. ఈ యాప్స్ క్యాబ్స్ వచ్చిన తర్వాత మనుషుల్లో బద్ధకం పెరిగి ఇలాంటి వంట చేసే వాళ్ళ డిమాండ్ పెరిగింది. నీళ్లు కూడా పట్టుకునేవరా సచ్చినోళ్ళారా. వీళ్ళ ఆటలేంటో వీళ్ళేంటో రోడ్డు మీద నడవలేకపోతున్నాం. వీళ్ళ దుంప తెగ. ఓకే ఓకే నిన్నరా పరిగెట్టమంటే తలుపుతూ నుంచి రా. ఎల్రా మరి లాస్ట్ బాల్ కి సింగిల్ ఎవరిది మాట్రా? చెత్తనా ఎలా? ఆడుకో, నువ్వు ఒక్కడే ఆడుకో. మా ఓ గాడ్, ఈ ముసలి నిజంగానే పతివ్రత అయితే ఆ రవి గారు నెక్స్ట్ బాల్ కే బౌల్డ్ అవ్వాలా. నీ తలపండు పగల నన్ను ఎదికి ఇస్తావెందుకురా మీ ఆటలో? రే రవి, హాస్టల్ నుంచి ధరణి వచ్చిందంట్రా. ఒసే ముసలి, నువ్వు నిజంగా నిప్పే. ఇది నా పాత చెప్పు చచ్చినోడా. ధారణి, నాకు పరిచయం అయింది పుస్తకాల్లో, దగ్గరైంది అక్షరాల్లో. నాలాంటి భావాలే ఉన్నాయి. ఎవరై ఉంటారు? ధారణి, డాటర్ ఆఫ్ గద్వాల్ రెడ్డి.
4 ఏళ్ల తర్వాత ఈ రోజు ఇతరాన్ని చూడబోతున్నాను. ఏం బాబు ఈ టైంలో వచ్చావు? పేపర్ బిల్ కోసం. నెలకి 2 సార్లు ఇవ్వాలా? మొన్నేగా అమ్మగారు ఇచ్చారు. పక్కింటికి వెళ్ళబోయి ఇక్కడికి వచ్చానులేండి. సారీ. మీరేంటండి ఇక్కడ? తోడు కోసం వచ్చా. నేను తోడు కోసం వచ్చా. పేపర్ వేయడానికి బెల్ కొట్టాలా? అంటే రెగ్యులర్గా పేపర్ వేయించుకునే వాళ్ళకి చతుర విపుల వీక్లీలు కాంప్లిమెంటరీగా వేస్తున్నారు, కావాలేమోనని. వద్దులేరా నీ చిత్ర. మా ఇంట్లో చదువుకునేటోళ్ళు ఎక్కువయ్యి మాట్లాడేటోళ్ళు తక్కువయ్యారు. పో. తూదీనే అమ్మ జీవితం. పళ్ళులేని కుక్క గరిస్తే సూదులేని ఇంజక్షన్ వేయించుకునే అంట ఈనటోడు. ఆ ఇంట్లో ఉన్న అన్ని వయసులో ఆడాలి దర్శనమైంది కదరా, ఒక్క అమ్మాయి తప్ప. అవునరా, నువ్వు చెప్పింది కరెక్టే. నానితో రోయ్. వాడి ధరణి కంటే ముందు నానితని చూసి వచ్చా. ఈ గ్లాస్ పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి రా, నాలోని కవి తన మనసుని కకావికలం చేస్తాడు. ముందమ్మ తనకుండా చూసుకోరే. అనిత, ఇది నీకోసమే, చదువుకో. ఏంది బేది? జనాలు వాట్సాప్ ఫేస్బుక్లతో ఇసిగిపోయి ఉన్నారు మ్యా. గోయింగ్ బ్యాక్ టు రూట్స్ అని చెప్పి నా మనసులోని భావాలన్నీ సూటిగా సుత్తి లేకుండా స్ప్రైట్ తాగినట్టు కవితగా రాసిన అంట. తీసుకో. తూని అయ్యా, సిగ్గులేదురా? లేదు, మీ షాప్ లో ఉంటే చెప్పు, 1 కిలో కొనుక్కుంటా. ఇంకొకసారి ఇటు వచ్చినావనుకో నిన్ను బొంద పెట్టి భోజనం పెడతా. వెజ్జా నాన్ వెజ్జా? హట్. పేపర్ బాయ్, ఏంటిది? న్యూస్ పేపర్ వేస్తున్నావా లేదా పాంప్లెట్స్ వేస్తున్నావా? రోజు ఏంటి బాబు మాకు టార్చర్? నిన్నే. సారీ అండి, ఇంకోసారి రాకుండా చూసుకుంటాను. ఇంకోసారి వస్తే నువ్వు రావు. సరే మ్యామ్. సూర్య, గుడ్ మార్నింగ్.
రవిగాడికి గద్వాల్ రెడ్డి గారు అమ్మాయి దర్శనమైనట్టుంది. ఏంటి నువ్వు అనేది? అబ్బబ్బబ్బా ఏం జోరు మీద వస్తున్నాడో చూడ. మంచి పట్టు. అడ్డడ్డడ్డ ఫేస్ లో కళ్ళ చూడు కాక. తేనె పలుకుల వయారి చురుకు చూపుల సింగారి మనోహరం బైన రూపురేఖల నిలువెత్తు నెరజానా నీ పిలుపు కోసమే మా బస్తీ పోరడు ఎదురు చూస్తున్నాడు సొగసరి మనసెరిగి మావాడి మనసెరిగి మాట కొలుపు గదా తరుణీ ధరణి తరుణి ధరణి అదంటే ఎవరైనా అట్ట కాదురా. అరే అరే బ్రహ్మణ లోక సంచారి బుద్ధి చెప్పిన భూమి నాచారి విద్య చెప్పినాడు విధి నాచారి చదువు చెప్పినాడు సంభాషణ చాల్. సౌత్ ఆఫ్రికాలో పుట్టిన ఇప్పుడు ఇండియాకి చేరడానికి 2000 ఏళ్ళు పట్టింది బిడ్డ. ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధత అర్థం కావడానికి 200 ఏళ్ళు పట్టింది బిడ్డ. పువ్వు లాంటి పిల్ల మనసులో మరణి మీద ప్రేమ పుట్టడానికి ఇంకేళ్ళు పడతాయి బిడ్డ. మా అమ్మలారా కన్నెట్టుంటుందో కాలెట్టుంటుందో రంగెట్టుంటుందో పొంగెట్టుంటుందో బస్తిలోనే ఉంటదా బల్ల మీద పంటదా దొడ్డి బియ్యం తింటదా గుడ్డి దీపం అంటదా దరి పప్పు సంపులన్నీ సొంతమయ్యా చెప్పుట్రా. బ్లడ్ వస్తుందిరా. అయ్యో మా ఆనందం నిన్ను బాధ పెట్టిందా? రే ఒక బంద్ తీసుకురా. ఈరోజు నుంచి నువ్వు ఉండాల్సింది వీధిలో కదరా, మా ఇంట్లో. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.